Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఒకానొక టైంలో మీరు అన్నట్టు కూడా టి కృష్ణ గారు అండ్ కొన్ని ఉద్యమ రూపంలో వచ్చే చాలా వరకు మనం చూసాం. ఎర్ర సైన్యం అని చెప్పి, చీమల దండ అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి గారు చేసినట్టు కానీ, టి కృష్ణ గారు చేసినట్టు కానీ, ప్రతిఘటన, ఇలా బోల్డెన్ మూవీస్ ఆ రోజుల్లో వచ్చి సూపర్ హిట్ అయ్యేది. కానీ రాను ట్రెండ్ పరంగా కానీ సినిమా పరంగా చూస్తే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది కూడా ఎందుకు తీయలేకపోతున్నారు, అసలు ఎందుకు రావట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ ప్రశ్న ఎప్పుడూ ఉందండి. సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఉంది. వాస్తవానికి సినిమా అనేది మన తెలుగునాటే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా చరిత్రను ఒకసారి మనం తిరిగిస్తే మనం తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు అంటాం, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే అంటాం. అదే కోవలో అదేవిధంగా ప్రపంచ సినిమాలో ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో ఉన్న ఆ దేశాల ఆ రాష్ట్రాల ఆ భాషల సినిమా పితామహులు అందరూ కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజానాట్యం నుంచి వచ్చిన వాళ్ళు, అభివృద్ధి రచయితల సంఘం నుంచి వచ్చిన వాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఒక రెవల్యూషనరీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే స్థాపించారు. వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం కూడా సినిమా లక్ష్యం ప్రజల సంక్షేమం. వాళ్ళందరూ కూడా కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. జనజీవన సమరంలో అనే సాంగ్ విని ఉంటారు మీరు. వర్గ సమర సమాజాన కళ కోసం కలవాదం, కలవారికి అంకితం కళావానికి కలంకం, జన ప్రయోజనం గమ్యం సృజన కళా ప్రభంజనం, చైతన్యమే మా సాధన, ఉద్యమమే మా ధ్యేయం, ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అనే ఒక సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజల్లో ముంగిలిల్లో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇక్కడ తెలుగులో ప్రజానాట్య మండలి అంటారు, దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇప్టా అంటారు. ఇప్టా IPTA ఇప్టా, దాని అబ్రివేషన్ అయితే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. ఈ వేదిక నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ నేర్చుకొచ్చారు. అక్కడ వాళ్ళు సినీ పరిశ్రమకు వచ్చే ముందు ఇప్టాలో మెంబర్స్గా ఉన్నప్పుడు శబ్దరశ్మి గారు వినుంటారు, శబ్దరశ్మి గారు అలాంటి గొప్ప కళాకారులు. అలాంటి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇంతమంది కార్మికులను ఉపయోగించుకొని ఇన్ని సంవత్సరాల తరబడి మదించి కష్టపడి ఒక సినిమా తీస్తే ఆ సినిమాను తీసి ప్రజలు ఏం నేర్చుకోవాలి, ఏ బాటల్లోకి వెళ్ళాలి, వాళ్ళు మర్చిపోయిన ప్రేమానురాగాలను గుర్తు చేసేది సినిమా. అలా సినిమాకి వచ్చినోడు రకరకాల భావాలతో రకరకాల అవస్థలతో సినిమాకి వస్తాడు. ఒకడు తాగి తన పిల్లాన్ని కొట్టి సినిమాకి వస్తాడు. అక్కడ ఆమె ఏడుస్తుంటుంది, కాళ్ళతో చేతులతో కొడతాడు, అవుతుంది కర్రలతో కొడతాడు. సినిమా థియేటర్కి వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ భార్య యొక్క గొప్పతనం, భార్య భర్తల మధ్య ఉన్న గొప్పతనం, అటువంటి సబ్జెక్ట్ అటువంటి సినిమా వాడు చూశాడు అనుకోండి, ఆ 2.5 గంటల్లో వాడు మారిపోయి తను చేసిన తప్పును తెలుసుకొని సినిమా నుంచి బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళి పిల్లం కాలు పట్టుకుంటాడు, సారీ చెప్తాడు. అలాగే తల్లిని కానీ తండ్రిని కానీ సరిగ్గా చూడండి వాడు, వాళ్ళను ప్రేమించిన వాడు, వాళ్ళను బాగా ఆదరించిన వాడు కూడా అటువంటి సినిమాలు చూస్తే ఇంటికి వెళ్ళి, అంటే అంత పవర్ఫుల్ అండి. 2.5 గంటల సేపు థియేటర్ ముందు కూర్చున్న ప్రేక్షకులలో ఇటువంటి జాడ్యాలతో ఉన్న వ్యక్తులు కానీ, ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తులు కానీ తప్పనిసరిగా మారి బయటకు వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జీవితాంతం అలాగే ఉంటారా అంటే కూడా కొన్ని ప్రశ్నార్థకమే. కానీ ఆ కొద్దిసేపు నాకు చేసిన తప్పు, నాకు తెలిసి కొంతమంది థియేటర్లు కూర్చొని ఇంట్లో పిల్లలను తల్లిని తిట్టి తల్లిని కొట్టి తల్లికి అన్నం పెట్టకుండా థియేటర్కి వచ్చి కూర్చున్నాడు, సినిమా చూస్తే ఏడ్చిన సందర్భాలు కలర్ చూస్తాడు. వాడి ఇక్కడి నుంచి ఇక్కడ ఆ సినిమాగా ఆ 2.5 గంటల సేపు ఆ సినిమా వాడిలో ఒక ఆలోచన రేపేస్తుంది, వాడిని మారుస్తుంది, ఇక్కడి నుంచి మారిన మనిషిగా పంపిస్తుంది. వెళ్ళిన తర్వాత వాడు లైఫ్ లాంగ్ అదే పద్ధతిలో ఉండగలగడం అనేది వాడి శరీరతత్వం, వాడిలో ఉన్న అణువులు, వాడి స్పందన ఉంటుంది. కాకపోతే అలాగే వాడు కంటిన్యూగా ఉండాలంటే చుట్టూ ఉన్న సమాజం అలాగే ఉండాలి, ఆ చుట్టూ ఉన్న ప్రజలు అలా ఉండాలి, ఆ వాతావరణం అలా ఉండాలి, ఆ పాలకులు అలా ఉండాలి. అది లేకపోవడంతో వాడు తాగి పిల్లని తిట్టి వచ్చాడు, కొట్టి వచ్చాడు, ఇక్కడ వచ్చి సినిమా చేసి మారాడు, మళ్ళీ వెళ్ళి పిల్లానికి సారీ చెప్పాడు, అమ్మ రేపటి నుంచి నా పిల్లని బాగా చూసుకోవాలనుకున్నాడు. తెల్లారి లేచాడు, ఒకరోజు బాగున్నాడు, 2 రోజులు పోతే అక్కడ వాడి వీధిలోనే ఒక బ్రాంచ్ షాప్ ఉంది, ఇంకోటి ఉంది, పెడుతున్నారు, మళ్ళీ తాగాడు, మళ్ళీ అయిపోతున్నాడు. అంటే అవన్నీ పక్కన పెడితే అటువంటి సారా దుకాణాలు, బ్రాందీ షాపులు, లేకపోతే అటువంటి భావజాలము, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో లేని సమాజం రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఉన్నంతలో ప్రజలను మార్పు తీసుకొచ్చేది, ఏడిపించేది, వాడి గుండెల్లోతో ఉన్న తడిని తెలియజేసేది సినిమా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.